మీకు తెలియని రూల్స్ కాదు, మీరే ఉల్లంఘిస్తే ఎలా? మావయ్య, మీరు భోజనం చేయండి. మనసులో ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకండి. మిమ్మల్ని విడిపించే బాధ్యత నాది. ధైర్యంగా ఉండండి మావయ్య. కానిస్టేబుల్, సెల్ ఓపెన్ చేయి. అలాగే సార్. సార్, లోపలికి వెళ్ళండి సార్. ఐరేంద్రి, కనిష్క మనల్ని ఇక్కడికి ఎందుకు రమ్మన్నట్టు? వదినా, ఈ ప్రశ్న నన్ను ఇప్పటికి 10సార్లు అడిగావు. నాకేమైనా దివ్యశక్తులున్నాయా కనిష్క మనసులో ఏముందో కనుక్కోవడానికి? ఇంత చిన్న ప్రశ్నకి అంత కోపం ఎందుకు ఐరేంద్రి? ఇది కోపం కాదు వదినా. అప్పుడప్పుడు అర్థం లేని నీ ప్రశ్నలు వింటూ ఉంటే ఆవేశం తన్నుకొస్తూ ఉంటుంది. సరే సరే, ఆ ఆవేశాన్ని అక్కడే ఆపే. అది బయటకొస్తే తట్టుకోవడం నా వల్ల కాదు. ఇద్దరూ అభి ఓటమి కోసం ఎదురు చూస్తూ చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు. పక్కింట్లో వండిన చికెన్ కర్రీ వాసన చూస్తూ మన ఇంట్లో చిక్కుడుకాయ కర్రీ తిన్నట్టు వాళ్ళ సంతోషం వీళ్ళ సంతోషం చూసి మేము సంతోషించడం తప్పితే మాకేం లాభం ఉందిలే. అలా అంటవేంటి లలిత? అభి ఓడిపోవాలని నీకు లేదా? సరే, అభి ఓడిపోవాలనే కోరుకుంటాను. దానివల్ల నాకు దమ్మిడి లాభమైనా ఉందా? ఎప్పుడు లాభాలు డబ్బులతోనే కొలవకూడదు లలిత. అబ్బో, బ్యాంక్ అకౌంట్ లో బోలెడంత డబ్బుంటే ఇలాంటి కొటేషన్లు రోజుకో 200 నేను కూడా వదులుతాను. అబ్బా వదినా, నువ్వు కాసేపు ఊరుకుంటావా? కనిష్క, ఇంతకి మమ్మల్ని ఇక్కడికి ఎందుకు రమ్మన్నావు? ఆ అభి టెంపుల్కి వెళ్ళి అక్కడ ఏవో ఆధారాలు పట్టుకుందట. ఆ అభి బుర్ర అంత షార్ప్ గా పనిచేస్తుందా? షార్ప్గా పనిచేయడం కాదు, మనం జాగ్రత్త పడకపోతే మా అన్నల్నే షేక్ చేసేలా ఉంది. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఆ టెంపుల్లో దొరికిన ఆధారాలతో అభి ఒక పెన్ డ్రైవ్ తీసుకెళ్ళిందంట. మీరు ఏం చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలీదు, కానీ ఆ అభి దగ్గరున్న పెన్ డ్రైవ్ మీరు దొంగతనం చేసి నా చేతిలో పెట్టాలి. కనిష్క, నీ మీదెందుకో నాకు అనుమానంగా ఉంది. అనుమానమా? దేని గురించి? అభికి దొరికే ఆధారాల గురించి నువ్వు అంత శ్రద్ధ చూపిస్తున్నావంటే ఆ రోజు నైవేద్యంలో విషం కలిపింది నువ్వేనేమోనని నాకు అనుమానంగా ఉంది. వదినా, నీ అనుమానాలకి అసలు ఇంతైనా అర్థం ఉందా? అర్థముందని ఇప్పుడే రుజువైందిగా. నేను ఇంత పెద్ద నింద వేస్తున్నా కనిష్క ఏమీ మాట్లాడలేదంటే దాని అర్థమేంటి? అత్తయ్యని మావయ్యని కనిష్క కావాలని ఇరికించిందేమోనని నా డౌట్. చెప్పు కనిష్క, నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. నేను సమాధానం చెప్పే ముందు ఒక్కసారి మీకొచ్చిన మెసేజెస్ చెక్ చేసుకోండి. అమ్మో, నాకు 2 లక్షలు, ఐరేంద్రకి 2 లక్షలు ట్రాన్స్ఫర్ చేసావా? నువ్వెంత మంచిదానివి కనిష్క. ఇప్పుడు చెప్పు లలిత, నీకు బ్యాంక్ బ్యాలెన్స్ కావాలా లేకపోతే నీ ప్రశ్నలకి సమాధానాలు కావాలా? బ్యాంక్ అకౌంట్ లో ఇంత బ్యాలెన్స్ చూసాక ఆ సమాధానాలు సపోటకాయలు నాకెందుకు? నీకు కావాల్సింది పెన్ డ్రైవే కదా. 6 100 అయినా 100 150 అయినా ఆ పెన్ డ్రైవ్ ఎలాగైనా దొంగతనం చేసి నీ చేతిలో పెడతాం. ఇదే మేం నీకిస్తున్న మాట. ఏమైరేంద్రి, నువ్వేం మాట్లాడడం లేదు? చూడు కనిష్క, నీ డబ్బు మీద నేను ఆశపట్టం లేదు. నాకు కావాల్సింది అభి పతనం, అది ఓడిపోవడం.
అది అందరి ముందు తలదించుకోవటం. నేను కోరుకునేది అది. దానికోసం నీకు ఏ విషయంలోనైనా సాయం చేయటానికి నేను సిద్ధంగా ఉంటాను. ఆ పెన్ డ్రైవ్ని ఎలాగైనా నీ చేతికి అందిస్తాం, ఓకేనా? ఆహాహాహా వేద, అభి చేతి వంటల గుమ్మగుమ్మలకి అసలు నోరు ఊరిపోతుంది. రా, ఒక పట్టు పట్టేద్దాం. రా రా ఇదిగో, నీ కోడలపై నీకు అలకుంటే నీ కడుపు మార్చుకుని కూర్చుంటావా ఇప్పుడు? ఆ? మీ కోడలిపై మీకు ప్రేముంటే దాన్ని నాపైన రుద్దాలని చూస్తున్నారా మీరు? షష్. అయితే ఏంటి నీ ఉద్దేశం? ఆ? నువ్వు భోజనం చేయను అంటావు, అంతేనా? నాకేం వద్దు, మీరే లొట్టలేసుకుని తినండి. మీ కోడలు తీసుకొచ్చిన ఆ భోజనాన్ని. నాకేం పోయింది, ఇంత రుచికరమైన భోజనం దొరికితే? ఆ? నీ వాటా కూడా నేనే లాగించేస్తాను, సరేనా? ఆహా, బా బా, ఆహా ఏమి రుచి, తినరా మై మరచి. వేదా, ఎంతైనా గాని అభి చేతి వంట వంటే వంట. ఆ? ఇందాక అభి చెప్పిన మాటలు నా మనసును నింపితే, ఇప్పుడు అభి తెచ్చిన భోజనం నా కడుపును నింపుతుంది. దేనికైనా గాని అదృష్టం ఉండాలిలే. ఇలాంటి రుచికరమైన వంటని లొట్టలేసుకుని తినాలంటే అదృష్టం ఉండాలిలే. మీరు భోజనం చేస్తున్నారా, మీ కోడలి భజన చేస్తున్నారా? నేనేదో రుచికరమైన భోజనం దొరికేసరికి కాస్త ఆస్వాదిస్తూ తింటున్నాను. నీకేంటంట మధ్యలో? ఆ? ఆ వంట అంత నచ్చితే మీ నోరు తినడానికి ఉపయోగించండి, మీ కోడలి గొప్పతనాన్ని పొగడ్డానికి కాదు. అభి మీద కోపం ఉన్నంత మాత్రాన అభి చేతి వంట మీద కూడా ఆ కోపం చూపించాల్సిన అవసరం లేదు. మీకు అభి మీద ఇంత అభిమానం ఉన్నంత మాత్రాన నన్ను ఉడికించడానికి మీరిన్ని విన్యాసాలు చెయ్యనవసరం లేదు. అర్రే చూడు వేద,